పేషెంట్లు చేసే బదులు వీటిని వాడుకుంటూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవుతుంది. ఇంటర్నల్ గా తిరగడం, లోకల్ తిరగడం చేయించాలి, కండిషన్ లో పెట్టాలి. 4-5 తీసుకుంటాం. ఫోటో తీసుకుంటా. ఇది ఇందాక ఒక ఆయన చూడు కట్టుకుంటారు. తీసుకుని ఆడేస్తే అక్కడ చేయొచ్చు కదా అని అన్నారు ఆయన. మరి కలెక్టర్ గారు తీసుకుని ఆడేస్తే అక్కడ చేయొచ్చు కదా అని అన్నారు ఆయన. అవును, మరి ఇబ్బంది మనం మన సిఎస్ఆర్ కింద పెట్టి చూస్తున్నారు. 2 ఫ్యాక్టర్స్ మన 2 సెగ్మెంట్స్ ఇచ్చినట్టు సిఎస్ఆర్ ట్యాక్స్ గవర్నమెంట్ నుంచి రాదా? నాకు ఆర్గనైజేషన్ అప్రోచ్ అయితే బెటర్. అది మీరు నాకు ఒకసారి ఫైల్ ఇవ్వండి. గేల్ ఎవరో ఒకరిని అడిగితే అది అయ్యిందంటే మనం ఆన్లైన్ ద్వారా అయినా ముందు పేషెంట్స్ని రిపోర్ట్స్ తెప్పించుకుంటే ఇక్కడ స్కానింగ్ చేయించవచ్చు కదా. బయటకు వెళ్ళి పంపిస్తాం రిపోర్ట్స్ అంటే ఇచ్చేస్తారు. ఒకసారి నాకు అది ఈవినింగ్ కల్లా అది ఇవ్వండి. గేల్ని అప్రోచ్ అవుతాను. ఐదర్ గేల్ ఆర్ ఓఎన్ చేసి నేనే పరిస్థితి ఏముంది 15 లక్షలు ఇంత విచిత్రం కాదు. పర్వాలా, ఏదో మీన్స్ తోటి మనం ట్రై చేయొచ్చు. 50 lakhs నాట్ అండ్ బిగ్ ఇష్యూ. నాకు అది కొద్దిగా సాయంత్రంకి ఒక సాఫ్ట్వేర్ చేస్తాను, నోట్ చేసుకుంటాను. అది ఆ టేబుల్ తీసే ఒకవేళ డైరెక్ట్గా ఇవ్వడానికి ఏమైనా ఉంటుందేమో సూపరింటెండెంట్ గారు వస్తారు. మా అందరు లీడర్స్ కూర్చునిపోతే కాస్త ఎవరైనా వస్తే మాట్లాడడానికి అది ఈజీ అవుతుంది. మన చుట్టూనే ఉంటున్నాం. మీరు కూర్చొని పుల్గారు వెళ్ళి కూర్చొని శ్యామో ఎందుకు అంతా ఎందుకు లోపల కూర్చోండి సార్ గురుగారు. 10 రోజులు టైం ఉంది కదా. చేసి బయలుదేరు బాగా రికవర్ అయినట్టు దాంట్లో స్కానింగ్ ఇంతకట్టి ఎంఆర్ఐ రాసుకోవడం ఆన్లైన్ చేస్తానన్నారు. మరి ఏదైనా రిపోర్ట్స్ అక్కడ చింత ఇంకా జరిగింది. అడ్మిట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి చెప్తారు. మీరు ఒకటి చెప్పాలి. ఎక్కడ కూడా ఒక రూపాయి కట్టచ్చు చేస్తారు. కూర్చోండి. అడ్మిట్ అవుతావా లేదా? అడ్మిట్ అయిపోతావా? ఊరు బొమ్మూరా? మేడం లోపలికి వస్తే ల్యాబ్ లో చేస్తారు. కలిసి వెళ్తామా? సరే వెళ్ళి చూపించు. పెట్టాపురంకి వెళ్ళి నాగోబా వెనకరా బాగా ఇంపార్టెంట్ అమ్మా. బాగా కావాల్సిన సీనియర్ లీడర్ వెనక్కి దగ్గరకు వస్తుంది. దగ్గరికి వచ్చి వర్మ గారు
సదరన్ మరి ఎవరు మాట ఏదైనా చేయించలేదంటే అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది అని చెప్పేసి రిజిస్టర్ చేయలేదు ఇక అక్కడ అవుతుందని చేయలేదు చేయకపోతే పని చేయండి అమ్మా 1 month వెయిటింగ్ లిస్ట్ అయినా రాజమండ్రి పెట్టుకోవచ్చు ఇక్కడ చూద్దాం వెంటనే అయిపోవాలని రూల్ ఏముంది కొత్త పెన్షన్స్ ఎలాగైనా రావట్లేదు మనకి ఎలాగైనా ప్రాసెస్ ఇంకో 2-3 months పడుతుంది ఒక 1 month వెయిటింగ్ అయినా ఇక్కడే పెట్టండి వచ్చినప్పుడు సార్ చెప్పండి చూస్తారు ఫస్ట్ మీరు చూడండి దీని పెన్షన్ అవును డిమాండ్ ఎక్కువ అయిపోయింది అప్లై చేయి తీసుకోవడం కూడా లేదు దీంట్లో లేదు అదర్ సాధారణ పెడితే మీకు ఈరోజు కాకపోతే రేపు అలాగే ఒక నెలకైనా ఇస్తారు కదా ఎక్కడ 39వ వార్డులో నేను కూడా ఇప్పుడు సాధారణ పెట్టుకుందాం అంటే రంపచోడవరం వస్తుంది అలా వద్దని చెప్పి ఒక నెల లేట్ అయినా రాజమండ్రిలోనే పెట్టమంటున్నాం నువ్వు కూడా కొద్దిగా ఓపిక పట్టి ఒక నెల లేట్ అయినా రాజమండ్రిలోనే పెట్టు సాధారణ రాజమండ్రిలో పెట్టామనుకో డాక్టర్తో మాట్లాడి ఇవన్నీ ఈజీగా చేయిస్తాం ప్రాసెస్ సర్టిఫికేట్ వచ్చిందనుకో ఎమ్మటిని అయితే పెన్షన్ రావు 2-3 నెలలు టైం పడుతుంది పడ్డ తర్వాత కొత్త పెన్షన్ ఇస్తారు లేట్ అయినా సదరన్ ఇక్కడే పెట్టుకో అప్లై చేసి జనవరి వచ్చింది నాకు డేటా ఇప్పుడు నెక్స్ట్ టైం మనం మళ్ళీ 15 days వచ్చినప్పుడు మనం ఇది అడిగినంటే అక్కడ చెప్పేటట్టు నెక్స్ట్ ఉండాలి ఫోన్ నెంబర్ చెప్పండి ఓటు ఇంకా అక్కడ ఉంది అంబులెన్స్ కూడా ఇంకా అంబులెన్స్ కూడా ఇచ్చారు అవును ఏది అంబులెన్స్ అయిపోయింది పని అయిపోయింది సార్ సర్వీస్ అయిపోయింది సమర్థండి 5 ఏళ్ళు కదా సార్ దాన్ని రిపేర్ వచ్చింది సార్ రిపేర్ చేస్తే కొంచెం అలా పండిపోయిపోతాను వర్షాలు ఎవరు ఆరంభంగా మీరు చెప్పాలి నేను చెప్పాను కాదు దానికి సంబంధించి సార్ అంటే ఆఫ్ చేసి మాట్లాడి సార్ నాతో తాగిన ఆఫ్ చేసి మాట్లాడి ఎంత వాల్యూ తెలుసా అలా వదిలితే మొత్తం స్క్రాప్ అయిపోతుంది నవీన్ గారు హలో నమస్తే 8-9% ఉంది సార్ టోటల్లీ బెడ్ రీడేనా పెన్షన్ 6,000 వస్తుంది కొంచెం ఎలా ఉంటా 3,000 ఒకసారి ఫోటోలో అప్లోడ్ చేసి డిజైన్ కొత్త అది హలో సర్టిఫికేట్ ఉంది ఆల్రెడీ నేను ఇప్పుడు పెన్షన్ 6,000 చేస్తున్నాను సర్టిఫికేట్ ఇచ్చుకొని మీ దగ్గరికి పంపిస్తాను మీరే అప్లోడ్ చేయాలి
కూడా అప్లోడ్ చేయాలి. వెళ్ళిపోతుంది మన కార్పొరేషన్ ప్రైస్ 15,000. ఇప్పుడు ఎవరు అటెండెంట్ మన డిఎంహెచ్ఓ గారి సిస్టమ్ ఆన్లైన్ నెంబర్ కూడా తీసుకోండి. ఆటోమేటిక్ సిస్టంలో అప్లోడ్ ఆటోమేటిక్ అవుతాయి. ఎమ్మెల్యేగా మాట్లాడే వెళ్ళి ఎక్కడ రమ్మంటే రిటర్న్ అడిగి వెళ్ళిపోండి. ఇప్పుడు వెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోండి. వెయిట్ చేయండి. మీరు కాస్త కూల్గా మాట్లాడాలి. మీరు గత అలవాట్లే ఆగా నేను మాట్లాడుతున్నాగా. మీరు గత మాదిరిగా చేస్తే అవ్వదు. 15 డేస్కి ఒకసారి ఇక్కడ ఉంటున్నాం. మాకు ఎలాంటి వచ్చినప్పుడు మీరు కూడా అలర్ట్గా ఉంటారని కావాలని వస్తున్నాం. ఇప్పుడు మాట్లాడేది పేషెంట్స్ తోటి ఎందుకు వస్తారు, వాళ్ళు బాధతో వచ్చినప్పుడు మనం కాస్త నిదానంగా 2 నిమిషాలు మీరు వింటే వాళ్ళు బాధ తగ్గుతుంది. సార్ ట్రీట్మెంట్ మీ చేతిలో ఉంటుంది. ముందు వాళ్ళు బాధ తగ్గాలంటే మీరు మంచిగా మాట్లాడితే తగ్గుతుంది బాధ. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. మీరు జాగ్రత్త చూసుకుంటారు. ఇంక నువ్వు ఏడదు. జాగ్రత్త చూసుకుంటారా. మీరు చేసే పని నాకు చెడిపోరు వస్తుంది. నాకు చెడు పేరు వచ్చే పని చేస్తే సివియర్ యాక్షన్ ఉంటుంది. నాకు చెడ్డ పేరు తేవాలి. మొన్నే చెప్పాం సూపరింటెండెంట్ గారు, సర్వర్ ఇష్యూ ఉంటే మాన్యువల్గా చెయ్యాలి. మీరు అక్కడ ఒకటే పెట్టండి ఇమీడియట్గా బోర్డు. సర్వర్ ఇష్యూ ఉన్న ఎడల మాన్యువల్గా ఇవ్వడం జరుగుతుందని బోర్డు మళ్ళీ మాకు డిస్ప్లే పెట్టండి. మీరు పెట్టగలుగుతారా, మేమే పెట్టమా? మీరు పెట్టండి. సర్వర్ ఇష్యూ ఉంటే మాన్యువల్గా ఇస్తాం అన్నది పబ్లిక్ కూడా తెలియాలి. అది పెట్టండి. ఇబ్బంది పెట్టదు. ఇబ్బంది పెడితే మాకే చెడ్డ పేరు. మీకేముంది? చూడు ఆ ఏజ్ వాళ్ళు అన్న, ఆ ఏజ్ వాళ్ళకి ఫోన్లు ఎంతమందికి అవగాహన ఉంటుంది? మామూలు డైరెక్ట్ ఇచ్చేస్తారు. స్పీడప్ చేయండి. ఆవిడ 3 గంటలు ఉన్నారంటే అది అవాస్తవమా అబద్ధమా చెప్పండి. అదేనా అబద్ధమా? అక్కడ బోర్డు కూడా పెట్టాలి. పెట్టండి. లేదా మీ నెంబర్ పెట్టి హెచ్ఎం టు డిహెచ్ జిఎన్ఎంకి జిఎన్ఎం అయితే ఫేక్ పోతుంది. 30 రోజులు ఫిజియోథెరపీ ఇక్కడ చేయకుంటాం. ఫిజియోథెరపీ కావాలి. 2 years ఏఎన్ఎం టు జిఎన్ఎం అయిన వాళ్ళ పే స్కేల్ వేరేగా ఉంటుంది. మీరు ఎన్హెచ్ఎం కింద వచ్చి నర్సెస్ వేరేగా ఉంటుంది. సో వీళ్ళు జిఎన్ఎంస్ ఇద్దరితో ఒకటి చేయమంటున్నారు. కొత్తగా డిఎంఏ పోస్టులు కూడా తీసేస్తాం. వాళ్ళకి పే స్కేల్ వేరేగా ఉంటుంది, మాకు లోగా ఉంటుంది. తగిన పనికి ఎంతమంది ఉన్నారమ్మా? ప్రాబ్లమ్స్ అదే స్టేట్ అందరూ కలిపి ఏదైనా ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద ఒక అసోసియేషన్ లాగైనా ఉన్నారా? ఎక్కడికక్కడ నేను నెక్స్ట్ మళ్ళీ వచ్చే 15th మళ్ళీ ఒక 15 డేస్కి వస్తాను. అప్పుడు స్టేట్ నుంచి ఎవరో ఒకరు ఉన్న వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చుకొని రమ్మని అక్కడి నుంచి నేను మీ మంత్రి గారు సత్య గారితో అక్కడే మాట్లాడి దాని మీద ఏం చేయాలో నిర్ణయిస్తాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందుల నుంచి వచ్చాం. జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు తెలుసు కదా, మొత్తం అప్పులు చేసి వదిలేదు. ఎప్పుడు వచ్చింది జీవో? జీవో పెంచారు సార్ ముందు. ఏ గవర్నమెంట్ లో? ఎవరు క్యాన్సిల్ చేశారు? ఆయన ఇచ్చి ఆయన క్యాన్సిల్ చేస్తాడా? మీరు పని చేయండి అమ్మా. మీరు అందుకే కదా ఇక్కడే ఉంటాను. మళ్ళా మీరు మీ ప్రాపర్ రిప్రజెంటేషన్తో రండి. వస్తే అక్కడి నుంచి నేను హెల్త్ మినిస్టర్ మాట్లాడతాం. ఫర్దర్గా ఏం చేయాలో గవర్నమెంట్ హాస్పిటల్ ఓకేనా? అప్పుడే ప్రాపర్ రిప్రజెంటేషన్. పాయింట్స్ కూడా కలిపారా?
ఈ మ్యాటర్ మినిమంగా ఫస్ట్ డిమాండ్ చెప్పడానికి వచ్చారండి అలా వచ్చారు రాసుకుంటే ఒక్కొక్కటిగా సత్య గారికి అలాగే అవసరం అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ బాబు గారితో కూడా మాట్లాడి మాట పరంగా 15 రోజులకు ఒకసారి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటాం. ఇక్కడ ఏదైతే రోగులకి కలుగుతున్న సమస్యలు అది మెడికల్ పరంగా కానీ అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ వారికి ఉన్న సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే మాకు తెలియచేయండి. ఇక్కడే ఉండి అక్కడే తక్షణ పరిష్కారం చేయడానికి మా వంతు కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాటకు అనుగుణంగా 15వ రోజు ఇక్కడికి వచ్చాం. చూస్తూ ఉన్నాం చాలా సమస్యలు ఉన్నాయి. మెయిన్గా రేడియాలజీ ఇష్యూ చాలా బాగా కనబడతా ఉంది. స్కానింగ్స్ ఇవన్నీ లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పటికే గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఉంచాం. దీన్ని ఏదో విధంగా పరిష్కరించాలి. గవర్నమెంట్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో లేకపోతే మెడికల్ కాలేజెస్ వారి సహకారం తీసుకొని రేడియాలజిస్ట్ని ఎడహాక్ బేసిస్ కింద ఇక్కడ పెట్టినట్లయితే మనం దాన్ని కూడా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని కూడా వాటితో మాట్లాడడం జరిగింది. వాటిని కూడా దగ్గరలోనే పరిష్కరించి ఎవరైనా సరే ఇక్కడికి వస్తే వారి ఇబ్బందులతో వచ్చిన వారు సంతోషంగా ట్రీట్మెంట్ అయిన తర్వాత వెళ్ళే విధంగా చెయ్యాలన్నది మా తాలూకు ఆలోచన. డాక్టర్స్ కూడా కొంతమంది ప్రవర్తనలో కొన్ని లోపాలు ఉన్నాయి, వారికి కూడా చెప్పాం. సగం రోగికి వ్యాధి వారి మాట్లాడే విధానం బట్టి తగ్గిపోతుంది. మీరు కూడా కాస్త ఓపికగా మాట్లాడమని డాక్టర్స్ కూడా సూచించాం. వారు కూడా వారి పని ఒత్తిడి వల్ల ఇబ్బందులు ఉన్నాయి, మారుతుంది. నెక్స్ట్ మళ్ళీ 15 రోజులకి ఇక్కడికి వస్తాం. ఇంకొకటి సదరన్ సర్టిఫికేట్స్ది చాలా పెద్ద సమస్య ఉంది. అది ప్రభుత్వంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు. చాలామంది పెన్షన్స్ కూలిపోయి వారు కూడా వస్తున్నారు. ఇలాగ అనేకమైనవి ఉన్నాయి. అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఒకటి ఇక్కడ పరిష్కరించగలిగి పరిష్కరిస్తూ ఉన్నాం, లేని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యాచరణ కూడా చేస్తూ ఉన్నాం. లోపల కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా చాలా ఫ్యాన్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయని చెప్పడం జరగడం. ఆర్ఎంఓ గారితో డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిచాం. వాళ్ళు కూడా సాయంత్రం కల్లా ఆడిట్ చేసి ఎన్ని ఫ్యాన్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయి వాటిని ఎలా సరిచేయాలన్న కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం.